శ్రీమతి భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలులో 4వ కథ. అత్తగారు అరటికాయ పొడి. రేపు నిజ శ్రావణంలో వచ్చే వరలక్ష్మీ వ్రతం నాటికి గెలతో పాటు పిలకల్ని కూడా వెయ్యాలి అరటి చెట్టమ్మ అంటూ మా అత్తగారు పెరటివేపు తులసికోట వెనుకనున్న ఖాళీ స్థలంలో మంచి అరటికాయలు కాచే అరటి మొక్క ఒకటి నాటారు. మడిలో ఉన్నారు కనుక మడినీళ్లే బిందెడు ఆ చెట్టుకు పోశారు, ఆయుర్దాయం పోసినట్లు. ఆ పక్కనే పందికొక్కు తవ్విపడేసిన కరివేపాకు మొక్కను 16వసారి పాతి తిరిగి ఆ మొక్కకు మడినీళ్లతో ప్రాణప్రదానం చేశారు. అసలు మా అత్తగారి చేతిమీదుగా ఏదైనా చెట్టు చేమ నాటితే పూత పిందే సమృద్ధిగా చిరంజీవిగా వర్ధిల్లుతుందని మా అత్తగారి యొక్క అవ్వగారు అంటుండేదని అత్తగారు అంటుంటారు అప్పుడప్పుడు. కానీ మా పెరట్లో చాలా కాలంగా ఉన్న కాయలు కాయని 4 అరటి చెట్లు అత్తగారు నాటినవే. బహుశా వాటికి ఈ సంప్రదాయం తెలిసి ఉండదు. ఆ చెట్టు కాయలు కాయని కారణం ఏమిటని మా అత్తగారిని అడిగితే ఆమె ఒక చిరునవ్వు నవ్వి, అవి కాయలు కాచే జాతి అరటి కాదర్రా, ఒట్టి ఆకుల కోసమే వేశాను అని సెలవిచ్చారు. అవును కాబోలు అనుకున్నాను. కానీ మా పెరట్లో ఉన్న కాయలు కాయని అరటి చెట్ల యొక్క పిలకల్ని 4 వీధుల అవతల ఉన్న తెలిసిన వాళ్లు తీసుకెళ్లారు, వాళ్ల పెరట్లో నాటి పెంచుకోవడానికి. కొన్ని మాసాల తర్వాత ఒకరోజు వాళ్ళింటి నుండి కొన్ని నవనవలాడే మంచి అరటికాయలు పంపించారు పనిమనిషి చేత. ఎక్కడవని విచారిస్తే, మీ ఇంటి నుండి తీసుకెళ్లిన అరటి చెట్ల కాయలేనమ్మా అన్నదా పనిమనిషి. నేను తెల్లబోయాను. పనిమనిషి చెప్పింది వంటింట్లో ఉండి విన్న మా అత్తగారు కాసేపు అక్కడే పనిగా ఉండిపోయారు, ఆ పనిమనిషి వెళ్ళిపోయేదాకా. తర్వాత చాలాసేపటికి వంటింట్లోంచి బయటకొచ్చారు. పనిమనిషి చెప్పింది విన్నారా అన్నాను. ఆహా, విన్నాను. అదే ఆలోచిస్తున్నాను. బహుశా ఆ 4 అరటి చెట్లు మన పెరటిలో కాయలు కాయకపోవటానికి కారణం భూదేవి అన్నారు మా అత్తగారు సీరియస్గా ముఖం పెట్టి. 2వ కారణం నీరు పారుదల చాలదు అన్నారు. ఈసారి మా అత్తగారు చెప్పిన దాని మీద నాకు నమ్మకం కలగలేదు. అసలు ఆ అరటి చెట్లు కాయలు కాయకపోవడానికి ఒక విధంగా మా అత్తగారే కారణం. తెరిపి లేకుండా తల్లులు పిల్లలతో సహా మా అత్తగారి భోజనానికి ఆకులు అందించడంతోటే సరిపోయిందా అరటి చెట్టు జీవితం. కాయలు కాచే అవకాశం మా అత్తగారు ఇవ్వందే రెక్కలు తెగిన పక్షుల్లా నిలబడ్డ ఆ అరటి స్తంభాలు పాలిటి మరొక రాక్షసుడు కూడా ఉన్నాడు. వాడే వీడు లాంటి మా వంటవాడు. పేరు అప్పులు. పూర్తి పేరు అప్పలాచారి. మా అత్తగారే వాణ్ణి ముద్దుగా అప్పులు అంటారు. మేమంతా వాణ్ణి చారి, చార్లు, చారు వగైరా తోక పేర్లతో పిలుస్తుంటాం. అప్పులు ఒట్టి ఆచారి మాత్రమే కాదు, బ్రహ్మచారి కూడా. తనను పెళ్లాడాల్సిన మేనమామ కూతురు పెళ్లాడనని ఖచ్చితంగా చెప్పేసిందట. చెప్పటమే కాదు, అసలు నీలాంటి ఆడంగివాడికి పెళ్లి అనవసరం, ఏ పిల్లనో పెళ్లాడి దాని జీవితం నాశనం చెయ్యక ఎక్కడో ఓ చోట వంట చేసుకొని బ్రతుకు అని మా వాడికి సలహా కూడా ఇచ్చిందట. మరి పెళ్లి లేకుండా జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటావట్రా, ఎవరో పిల్లని చూసి పెళ్లి చేసుకోవాలి కానీ అంటూ ఉంటారు మా అత్తగారు. అంటే వాడు, నాకెవరు పిల్లనిస్తారమ్మా, నన్నెవరూ తెలిసిన వాళ్ళు ఇళ్లల్లోని పిల్లల్ని చేసుకోరు అని కండ్లు తుడుచుకునేవాడు మా అప్పులు ఆడదానిలాగా. ఛీ పిచ్చి కుంక, నీకేంరా నిక్షేపంలా ఉన్నావు, ఉండు నేను విచారిస్తాను, ఏదైనా సంబంధం ఉందేమో అంటూ మా అత్తగారే అప్పులు పెళ్లి బాధ్యత అమాంతంగా నెత్తిన వేసుకున్నారు ఒకరోజు. ఆనాటి నుండి అప్పులు మా అత్తగారి యొక్క భక్తుడు భృత్యుడు కూడా. ఆమె కష్టపడకుండా అన్ని పనుల్లోనూ సహాయపడుతుండేవాడు, ఒక్క వంట పనిలో తప్ప. ఆమె సంతోషిస్తుందని ప్రొద్దుటే పూజామందిరం ముందు కూర్చొని భక్తితో సుప్రభాతం చదివేవాడు. వంట అయ్యాక మా అత్తగారికి ఎదురుగా కూర్చుని సంగీతం పాడేవాడు. ఇంతా చేసి చివరకు భోజనాల దగ్గరకొచ్చేసరికి అరిటాకుల విషయంలో మా అత్తగారిని మోసగిస్తుండేవాడు. ప్రతిరోజు మా అత్తగారి కంటే ముందే వెళ్ళి ఉండే వాటిల్లో మంచి అరిటాకు కోసుకొచ్చుకుని దొంగతనంగా అటక మీద దాచేవాడు. వంట గింట ముగించుకుని తీరిగ్గా అరిటాకుల కోసం కత్తి పట్టుకెళ్లేవారు మా అత్తగారు.
అంతకు ముందు రోజు ఆమె చూసిన మంచి అరిటాకు కనబడేది కాదు. వెంటనే ఆవిడ పెరట్లోంచే గర్జించేది, ఒరేయ్ అప్పులు, దొంగ వెధవ, ఉన్న ఒక్క అరిటాకు కోసుకెళ్ళావుట్రా, ఇప్పుడు నా గతేమిట్రా అంటూ. ఆ కోసుకొని రాక ఏమి చెయ్యమంటారు, మంచి ఆకులన్నీ మీరుదా కోస్తే నాగతి ఏమిదా కావాలా అని అప్పులు తనలో తను సణుక్కుంటూ ఉండడం ఒకసారి వంటింటి వైపు వెళ్ళిన నేను విన్నాను. అప్పులు నన్ను చూసి తెల్లబోయాడు. వెకిలి నవ్వు నవ్వుతూ మాట మార్చాడు. చూస్తిరా అమ్మ, పెద్దమ్మగారు నా మీద నిండా అబాండం వేస్తురు. ఆమె కోసందా అరిటాకు కోసుకొచ్చా, అటక మీద ఉంచి ఉంటి. నిజం మా అత్తగారికి తెలిస్తే అప్పులు డేంజర్లో పడతాడు. ఏదో సంబంధం చూసి అప్పులు పెళ్లి చేయిస్తానంటున్న మా అత్తగారి ఔదార్యానికి మధ్య అరిటాకు పేచి వస్తే అప్పులు పెండ్లి కంటే ముందు అంపకాలు జరుగుతుంది. నేను చూసి చూడనట్లు, విని విననట్లు ఊరుకున్నాను. సుమారైన అరిటాకు కోసుకొని మా అత్తగారు వంటింట్లోకి వస్తుండగానే ఎటూ దొంగతనం బయటపడ్డది కదా అని అటక మీద దాచిన అరిటాకుని మీకోసందా కోసి తెస్తినమ్మా అంటూ ఎంతో శ్రద్ధాభక్తులతో మా అత్తగారికి సమర్పించాడు అప్పులు. వెంటనే మా అత్తగారి ముఖం అరిటాకంత అయ్యింది. మంచి అరిటాకు దొరికిందన్న సంతోషంలో అప్పుల మీద కోపాన్ని మర్చిపోయి కృష్ణ అంటూ ఆకు వేసుకుని భోజనానికి కూర్చున్నారు మా అత్తగారు. అలవాటు ప్రకారం మా అత్తగారు వీపు ప్రపంచం వైపు తిప్పి తను గోడవైపు తిరిగి ఆకు వేసుకుని కూర్చుని భోంచేస్తున్నారు. ఆమెకెదురుగా ఉన్న గోడలో ఎవరైనా ఏ నరసింహావతారమో ఎత్తి ఆమె ఏం భోంచేస్తుందో తిలకిస్తే తప్ప మానవ మాత్రులకు ఆమె ఏం వంట చేసుకుందో తెలియనివ్వదు. పోనీ కమ్మని కరివేపాకు తాళింపు ఘుమఘుమలను బట్టి అయినా ఆమె ఆ పూట ఏం వంట చేస్తోందో పసికట్టవచ్చు కొంతవరకు. ఇతర్ల ముక్కుల దాకా వస్తే మైల పడుతుందని మా అత్తగారు తను వేసే తాళింపును కూడా ఆచారపు హద్దుల్లో ఉంచేది. కానీ ఆమె భోంచేసే చోట ఉన్న మడి ఊరగాయల జాడీల్లోంచి వచ్చే రకరకాల వాసనలు మాత్రం ఆమె అరికట్టలేకపోయేది. వంటింటి గడప దాటి ముందు హాల్లో దాకా ఏమిటేమిటో వాసనలు గుబాళించేవి మా అత్తగారి మడి ఊరగాయల జాడీల్లోంచి. ఒకసారి మా అత్తగారు భోజనానికి కూర్చున్నప్పుడే మా వారు భోజనానికి కూర్చోవడం జరిగింది. మరి ఆవిడ భోజనానికి కూర్చోబోయి మడి ఊరగాయలుండే జాడీలు కదిలించారో ఏమో, గుప్పున ఏవేవో వాసనలు మా వారి ముక్కుల దాకా దూసుకొచ్చాయి. అబ్బా, ఏమిటి వాసన? బత్తాయి పండ్లు ఏమైనా కుళ్ళిపోయాయా? కాదే, ఉండుండు, ఏదో వాసన. పెరటివైపు అంట్లు తోమే చోటు రోజూ పని మనిషి శుభ్రం చేయటం లేదా? ఏం చేస్తున్నావు ఇంట్లో కూర్చుని అంటూ నన్ను కోప్పడ్డారు మా వారు. అదేం కాదని నచ్చ చెప్పేసరికి తలప్రాణం తోక్కొచ్చింది. భోంచేస్తుండగానే మా వెనుక నుంచి మా ఇద్దరి కంచాల్లోనూ ఏదో నల్లటి పదార్థం టప్పున పడ్డది. ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాను. మా అత్తగారు ముసిముసి నవ్వులు నవ్వుతూ చేతిలో గిన్నె పట్టుకుని క్వశ్చన్ మార్కులాగా నించున్నారు. ఏమిటమ్మా ఇది అన్నారు మా వారు ఊరుకోక. కనుక్కోరా చూద్దాం అన్నారు మా అత్తగారు నవ్వుతూ. అబ్బో, నీ వంట ఏది ఏదో కనుక్కోవటం నా చేత కాని పని అన్నారు మా వారు. నాకు నవ్వొచ్చి పొరబోయింది. పోనీ నువ్వైనా చెప్పవే చూద్దాం అన్నారు నా భుజం పట్టి కుదుపుతూ. విషమ సమస్య. ఏం చెప్పేది? కంచంలో వడ్డించిన వెంటనే కమ్మటి వాసన రావడానికి బదులు అప్పుడే 4 వర్షం తుంపర్లు పడి భూమి తడిసిన తర్వాత వచ్చే మట్టి వాసన గుబాళిస్తోందా నల్లటి పదార్థంలోంచి. పోనీ నువ్వేనా చెప్పవే చూద్దాం అన్నారు నా భుజం పట్టి కుదుపుతూ. విషమ సమస్య. ఏం చెప్పేది? కంచంలో వడ్డించిన వెంటనే కమ్మటి వాసన రావటానికి బదులు అప్పుడే 4 వర్షం తుంపర్లు పడి భూమి తడిసిన తర్వాత వచ్చే మట్టి వాసన గుబాళిస్తోందా నల్లటి పదార్థంలోంచి. పూని చింతపండా అంటే కాదు, కాకుండానూ పోలేదు. చింతగింజ ఒకటి నేనున్నానని తొంగి చూస్తోందా నల్లటి పదార్థంలోంచి. ఇక చింతపండు పచ్చడేనని తీర్మానిద్దామా అంటే ఏవో తాళ్లుగా కనిపిస్తున్నాయా పదార్థంలో.
ఏదో ఒకటి చటుక్కున చెప్పేసి అత్తగారి ముందు అవమానం పాలు కాకూడదని నా బాధ. పోనీ నువ్వు కాస్త నోట్లో వేసుకుని రుచి చూసి చెప్పరా అన్నది మా అత్తగారు కొడుకునుద్దేశించి. అబ్బే, అదెట్లా, నీ కోడల్ని అడిగావు, ముందు నీ కోడల్నే చెప్పమను అని తప్పుకున్నారు దొంగ. ఈలోపుగా మీ భోజనాలే పూర్తయ్యేటట్లున్నాయే అన్నారు మా అత్తగారు. మరీ మంచిది, అసలు ఆ పదార్థం ఏమిటో నీ కోడలు కనుక్కుంటుందో, ఓడిపోయానని ఒప్పుకుంటుందో అడుగు అన్నారు మా వారు నన్ను ఏడిపించటానికి. బాబూ, నేను ఓడిపోయాను, నిజంగానే నాకు తెలీదత్తా అన్నాను. అంతవరకు నవ్వు బిగపట్టుకుని వడ్డిస్తున్న అప్పులు నేను ఓడిపోయాను అనేసరికి 32 గొగ్గిరి పండ్లు బయట పెట్టి నవ్వాడు. అయ్యో, అదేం నిండా కష్టమని అమ్మగారు, నన్ను చెప్పమంటారా ఆ పదార్థం ఏమని అన్నాడు సింగరాయకొండలో పుట్టి శ్రీరంగంలో పెరిగిన మా అప్పులు. చెప్పరా అన్నారు మా వారు ఆ నల్లని పదార్థాన్ని మా అత్తగారు చూడకుండా అప్పడం కిందకి తోస్తూ. అప్పులు నిర్లక్ష్యంగా నవ్వుతూ తేలిగ్గా వెంకాయ పెచ్చడి అన్నాడు. పక్కున నవ్వేసరికి మావారికి నాకు కూడా పొరబోయి దగ్గొచ్చింది. శబ్దం లేకుండా మూతిమీద వేలేసుకుని మా అత్తగారు కూడా కాసేపు నవ్వి, ఓరి నీ తాడుతెగ, వెంకాయ కాదురా వంకాయ అని ఎన్నిసార్లు చెప్పాన్రా, ఇన్నాళ్లుగా మా ఇంట్లో వంట చేస్తూ ఇంకా నీకు తెలుగు సరిగా వచ్చి అఘోరించలేదేమిరా పిచ్చికుంక అని మందలించారు. అప్పులు సిగ్గుపడ్డాడు. పోనీ ఇప్పుడైనా తినండర్రా, పచ్చడి పేరు తెలిసిందిగా అన్నారు మా అత్తగారు. అయ్యో, నాకు సహించది పచ్చడి అని తప్పుకున్నారు మా వారు. అదేమిట్రా, చిన్నప్పుడు ఆ చెంచు రాక్షసి చేస్తే తినేవాడివి కదూ ఈ పచ్చడి అన్నారు మా అత్తగారు కాస్త చిన్నబుచ్చుకొని. చెంచు రాక్షసి అసలు పేరు చెంచులక్ష్మమ్మ, మా అత్తగారి విధవ ఆడబడుచు. ఎంతో మంచిదని మా వారు చెబుతుంటారు. భర్త పోయాక మా మామగారి దగ్గరే ఉండి వంట వండి పెడుతూ మా వారిని తల్లి కంటే ఎక్కువగా సాకిందట. ఆమె పోవడం, మా వారు కాలేజీలో చేరటం, హోటల్ భోజనం చేయటం అన్నీ ఒకేసారి జరిగాయట. వాళ్ళమ్మ వంట చేసి తను భోంచేసింది వేళ్ల మీద లెక్కించవచ్చంటారు మా వారు. చెంచత్త మాట రాగానే మా వారి ముఖం గంభీరం అయిపోయింది. నిజమే, చెంచత్త వంకాయ పచ్చడి చేస్తే ఎంతైనా తినేవాడిని. అరటికాయ పొడి అంటే నాకెంతో ఇష్టమని తరచుగా అరటికాయ పొడి చేసి పెట్టేది అన్నారు మా వారు చిన్నప్పటి రోజులు జ్ఞప్తికి తెచ్చుకుంటూ. ఓరి తిక్కన్నా, అరటికాయ పొడి చేయటం ఏమంత భాగ్యంరా, నీకిష్టమని తెలిస్తే ఈ పాటికి ఎన్నోసార్లు చేసి పెట్టేదాన్ని. రేపో మాపో చేస్తాన్లే అరటికాయ పొడి అన్నారు మా అత్తగారు ప్రేమతో. మా వారు హడలిపోయారు. అబ్బే వద్దమ్మా, ఊరికే అన్నాను అని తప్పుకోవడానికి తంటాలు పడ్డారు. మా అత్తగారు విడిచిపెట్టలేదు. నీవు ఊరికే అను, నిజంగా అను, మన అరటి చెట్టు కొత్తగా గెలవేసింది. మొదటి కాయలు కోసి నీకోసం అరటికాయ పొడి చేయబోతాను, సరేనా అన్నారు మా అత్తగారు. ఇప్పుడొద్దులే అమ్మా, ఎవరైనా బంధువులొచ్చినప్పుడు చేద్దూగాన్లే అరటికాయ పొడి అన్నారు మా వారు ఏమీ తోచక తికమక పడుతూ. బాగుందిరా నువ్వనేది, అరటికాయ పొడి కోసం బంధువుల్ని రమ్మంటావా ఏమిటి తెలియగడుగుతా. అరటికాయ పొడంటే నీకిష్టమన్నావు కనుక నీకోసమే ముందొకసారి అరటికాయ పొడి చేస్తాను. చుట్టాలొస్తే మళ్ళీ చేసుకోవచ్చు, అరటికాయ పొడికేం భాగ్యంరా. ఆ సమయంలో మా వారి అవస్థ చూస్తే నాకే జాలి వేసింది. మజ్జిగన్నం కూడా సరిగా తినకుండా చెయ్యి కడుక్కోడానికి లేచారు. అయినా మీకెందుకు అనవసరంగా శ్రమ, అప్పుల చేత చేయించండి అరటికాయ పొడి అన్నాను మా వారిని ఆపద నుండి కాపాడటానికి. అయ్యో నెత్తిరాత, అప్పులకి అరటికాయ పొడికి 600 మైళ్ళ దూరం అని నీకు మాత్రం తెలీదా ఏమిటే. అయినా నాకేం శ్రమ గనక నా కోసం కావాలంటే పొడి చేసుకోను అంటూ పచ్చడి గిన్నె అప్పుల చేతికిచ్చి పెరటివైపు వెళ్లారు మా అత్తగారు. చేయి కడుక్కుని మూతి తుడుచుకుంటూ వచ్చిన మా వారు నా చెవిలో, త్వరగా చేయి కడుక్కునిరా, నీతో ఒక మాట చెప్పాలి అంటూ మేడ మీదకెళ్లారు. చేయి కడుక్కుని అంట్ల గిన్నెలు పనిమనిషికి వేయమని చెప్పి
పాందాను తీసుకొని పైకి వెళ్ళాను. ఏదో ఆలోచిస్తూ వాలు కుర్చీలో నడుం వాల్చి వాసాలు లెక్క పెడుతున్నారు మా వారు. నన్ను చూడగానే చివాలున లేచి వచ్చి పాందానులోని ఒక్కపొడి కాస్త తీసి నోట్లో వేసుకుంటూ, చూడు, నిజంగానే రేపు మా అమ్మ అరటికాయ పొడి చేయబోతోందా అన్నారు భయపడుతూ. ఆహా, ఆమె అన్నంతా చేసి తీరుతుంది, మీరు తిన్నదాకా విడిచిపెట్టదు కూడా అన్నాను వచ్చే నవ్వు ఆపుకుంటూ. బాబోయ్, అయితే నేను రేపు ఇంటికి భోజనానికే రాను. నా స్నేహితుడెవడో గృహప్రవేశం కాబోతున్నాడు, వాడింట్లో భోజనం చేస్తాను రేపు. ఆ సంగతి మా అమ్మకు చెప్పు. ముందే చెప్పకు, ఆమె అరటికాయ పొడి చేశాక చెప్పు. నాకు నవ్వొచ్చింది మా వారి చాదస్తానికి. ఏమీ లాభం లేదు, రేపు తప్పించుకుంటే ఎల్లుండి, ఆ తర్వాత అరటిగెల్లో కాయలున్నన్నాళ్ళు మీరు తప్పించుకోలేరు అన్నాను. ఆ గెల్లో ఎన్ని కాయలున్నాయేమిటి నా ప్రాణానికి అన్నారు భయపడుతూ. కనీసం 20-30. చచ్చాన్రా దేవుడా అంటూ వాలు కుర్చీలో కూలబడ్డారు. కాసేపు ఉండి, ఆ ఐడియా చూడు, నేను చెప్పినట్లు చేస్తావా అన్నారు లేచి కూర్చుంటూ. ఏం చెయ్యాలి అన్నాను. మరేం లేదు, ఆ అరటిగెల కోసేసి ఎవరికైనా దానం చేసేయ్, నన్ను రక్షించిన దానివవుతావు అన్నారు మా వారు బ్రతిమాలుతూ. బాబోయ్, మీ అమ్మ బ్రతుకుండగానే ఆమె చూసిందంటే? ఆమె చూడకుండానే ఆ గెల కోసి నా కారు వెనక డిక్కీలో పడే, పొద్దుటే వెళుతూ మన పక్కింటి భాస్కరం గారింట్లో పడేసిపోతాను అన్నారు. పోనీ అదేదో గృహప్రవేశానికి వెళ్ళాలన్నారుగా, రేపు వాళ్ళింటికే పట్టుకెళ్ళండి అన్నాను. అది రేపు కాదులే, వచ్చే శుక్రవారం. మరి భోజనానికి వెళ్ళాలన్నారుగా రేపు? ఏం హోటళ్ళు లేవు? అయ్యో, ఏం కర్మ అండి హోటల్లో భోంచేయటానికి. పోనీ దూరంగా ఉన్న తెలిసిన వాళ్ళింటికి ఎవరింటికైనా పట్టుకెళ్ళి ఇవ్వకూడదు ఆ గెలను? ఏం పక్కింటి వాళ్ళేం పాపం చేశారు అన్నారు మా వారు. పొరపాటున మీ అమ్మకి తెలిస్తే? నిన్నెవరు చెప్పమన్నారు ఆమెకు? అంతగా గొడవ చేస్తే గృహప్రవేశానికే పట్టుకెళ్ళానని చెప్పు. గృహప్రవేశం ఎప్పుడో ఏమిటో ఆమె అడగొచ్చిందా ఏమిటి? ఏం సరేనా అన్నారు నా సమాధానం కోసం. అలాగే అన్నాను. చివర్న మా వారు చెప్పింది నచ్చింది. కానీ చీకటితో లేచి అరటిగెల కోసి కారులో పడేస్తాను. మరి మీ అమ్మ లేచే ముందు కారు తీసుకెళ్ళిపోవాలి, లేకపోతే చిక్కొస్తుంది అన్నాను 9ంటికి నిద్రలేచే మా వారికి వార్నింగ్ ఇస్తూ. ఓ ఎస్, అలాగే, అలారం పెట్టు 5ంటికి అన్నారు ఆవులిస్తూ. తెల్లారుగట్ల అలారం మోతకు అదిరిపడి లేచాను. మా వారు మంచి గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. అలారం పెట్టమన్న మనిషి అరటిగెల కోసిందాకా మా వారిని లేపదలుచుకోలేదు. చప్పుడు కాకుండా మేడ దిగి వెళ్ళి పెరట్లో ఓ మూల గుడిసెలో ఉన్న తోటవాడు ఏడుకొండల్ని పిలిచాను నెమ్మదిగా. ఎవరది అంటూ గుడిసెలోంచి దూసుకొచ్చాడు. ఏడుకొండలు నన్ను చూసి కళ్ళు నలుపుకుంటూ, అమ్మగారా అన్నాడు కంగారు పడుతూ. ఉస్ అరవక, చూడు, కత్తి తీసుకొని నా వెంటరా అంటూ ముందుకు నడిచాను డిటెక్టివ్ నవల్లోని విలన్లాగా. ఏడుకొండలు కత్తి తెచ్చాడు. అందంగా ఉన్న ఆ అరటిగెలను కోయించేసేయడానికి నా మనసు ఎంతో బాధపడ్డది. ఆనాడు పితృవాక్య పరిపాలన కోసం పరశురాముడు తల్లిని నరికివేసినట్లు భర్తృవాక్య పాలన కోసం నేనా అరటిగెలను కోయించక తప్పలేదు. కోయించిన గెలను కారులో పెట్టించి మళ్లీ చప్పుడు కాకుండా మేడ మీదకెళ్ళాను. మా వారు బ్రహ్మాండంగా గురకలెడుతున్నారు. ఇంకా నేనే ఒక అలారం కాక తప్పలేదు. ఉలిక్కిపడి లేచారు. లేవండి త్వరగా, ఆ అరటిగెల కోసేశాను. ఎందుకు అన్నారు నిద్రమత్తులో. ఎందుకేమిటి, మీరేగా కోయించమన్నారు. త్వరగా లేచి తీసుకెళ్ళి పక్కింటి వాళ్ళకిచ్చిరండి. కారులో పెట్టాను గెల. అబ్బా, నీవే తీసుకెళ్ళు, ఇవ్వు, నన్ను డిస్టర్బ్ చేయక, నిద్రొస్తోంది అని అటు తిరిగి పడుకున్నారు. చచ్చాన్రా భగవంతుడా, కథ అడ్డం తిరిగింది. చూడండి మిమ్మల్నే, మీ అమ్మ లేచే టైం అయింది. మీరు ఏమాత్రం బద్దకించినా మీ అమ్మ చేయబోయే అరటికాయ పొడి తినాల్సి వస్తుంది. ఈ రోజు నుండి వరుసగా గెలలో కాయలు అయిపోయేదాకా. బాబోయ్, ఇదిగో లేచాను అంటూ మా వారు తేలు కుట్టినట్లు తుళ్ళిపడి లేచారు.
అప్పటిగ్గాని మా వారి నిద్రమత్తు వదల్లేదు. పెరటివేపు తలుపు తీసిన చప్పుడయింది. నా గుండెల్లో రైళ్లు పరిగెత్తటం మొదలెట్టాయి. మా అత్తగారు లేచారు. పెరటివేపు వెళుతూనే అరటిగెల కనిపించకపోతే ఏడుకొండల్ని కేకేసి అడుగుతుంది. వాడు చెప్తాడు, నన్ను పిలుస్తుంది. ఏమండోయ్, త్వరగా కారు తీసుకెళ్ళండి, మీ అమ్మ లేచారు అన్నాను కంగారు పడుతూ. అయ్యయ్యో, ఇదిగో వచ్చేస్తాను అంటూ ముఖం కడుక్కుని చొక్కా వేసుకుని గబగబా మెట్లు దిగి కిందికెళ్లారు బెడ్ కాఫీ తీసుకుని. అప్పులు ఎదురయ్యాడు. ఛీ ఛీ, వెధవ శకునం పోయిందిరా, ఈ రోజంతా ఖరాబు నీ శకునంతో అంటూ 4 అడుగులు వెనక్కి వచ్చి తిరిగి మెట్లు దిగి కారు తీసుకుని గేటు బయటకు వెళ్ళిపోయారు మా వారు. ఉన్నట్లుండి మా అత్తగారి కేకలు మేడ మీదకి వినిపించాయి. చచ్చాను, ఇక నన్ను పిలుస్తుంది. పిలుస్తుందేమిటి, పిలిచింది. వస్తున్నానత్తా అంటూ బళ్ళోకెళ్ళినట్టు పెరటివేపునున్న మా అత్తగారి దగ్గరికెళ్ళాను. అది కాదే, అరటిగెల అంత తెల్లవారగట్ల కోయించాల్సిన అవసరం ఏమొచ్చింది? కారులో పెట్టించావట్నే, ఎందుకు? అసలు కారేది? మీ అబ్బాయే తీసుకెళ్లారు. మరి కారులో నీవు అరటిగెల పెట్టిన సంగతి వాడికి తెలుసా? ఆయనే కోయించి కారులో పెట్టమన్నారు. తన స్నేహితుడు ఇంట్లో ఈరోజు గృహప్రవేశం అట, తీసుకెళ్లారు వాళ్లకివ్వడానికి అన్నాను నీడు నములుతూ. అయ్యో నెత్తిరాత, శ్రావణ శుక్రవారం పూట తొలిసారి వేసిన నిక్షేపంలాంటి అరటిగలను నీవెట్లా కోసిచ్చావు, వాడెట్లా తీసుకెళ్ళాడు? అవ్వా, అయినా నీవు నన్నెందుకు లేపలేదు? ఏం చెప్పేది? తల వంచుకొని మాట్లాడక ఊరుకున్నాను. అప్పులు చేతులు కట్టుకుని వినయంగా మా అత్తగారి ముందు నిలబడ్డాడు. ఏడుకొండలు అరటి చెట్టు పక్కనే నిలబడ్డాడు, తల వంచుకొని దోషిలాగా. ఇంకా చూస్తూ నిలబడ్డావేమిట్రా, గెలకోసిన వెంటనే అరటి చెట్టు కొట్టెయ్యాలని తెలీదు అని గర్జించారు మా అత్తగారు. అరటి చెట్టు మొదలంతా నరికేసి పూచలు తీసుకొచ్చి మా అత్తగారి ముందుంచాడు. ఎందుకు ఇవి, అఘోరించనా? తీసుకెళ్లి దిబ్బలో పారేయ్. బంగారంలాంటి అరటిగెల ఊళ్ళో వాళ్లకిచ్చి ఈ బోడి పోచలు తింటానికా ఇన్నాళ్ళు పెంచిందా అరటి చెట్టును? ఛీ ఛీ, మనుషులకు బుద్ధి జ్ఞానం అంటూ ఉండాలి. అసలన్నీ వాడికా తండ్రి బుద్ధిలే వచ్చాయి. ఆయన అంతే, వారం వర్జం చూడకుండా ఏదంటే అది ఇంట్లో నుంచి తీసుకెళ్లి ఊళ్ళో వాళ్లకిస్తుండేవారు. అయినా మాట్లాడో పోట్లాడో ఇది మంచి ఇది చెడు అని చెప్పాలి కాని మరీ మొగుడు ఏది చెబితే దానికంత తాళం వేస్తుంటే ఎలా? ఇదిగో ఇట్లాగే ఉంటుంది అంటూ నాకు 2 చురకలు తగిలించారు మా అత్తగారు. తల ఉగ్గాను వాళ్ళబ్బాయి కోసం. ఆ పూట వంట ఆలస్యంగానే ఆరంభించారు మా అత్తగారు. కొడుకు వస్తే 4 చీవాట్లేసి అడగాలని చాలాసేపు ఎదురుచూసిందామె. మా వారు రాలేదు, కారు రాలేదు. 12 గంటలైనా మా వారు రాలేదు. బహుశా వాళ్ళమ్మకు భయపడి ఏ స్నేహితుడింటికో వెళ్ళి ఉంటారనుకొన్నాను. గేటు బయటే కారు ఆపి చప్పుడు కాకుండా మేడ మీదకెళ్ళి ఒక నిద్రపోయి లేచి తాపీగా స్నానం గీనం ముగించుకుని బట్టలు మార్చుకుని కాఫీ కూడా అడగకుండా వాళ్ళమ్మ కంటపడకుండా ఉంటే చాలని అడుగులో అడుగేసుకుంటూ మెట్లు దిగి వస్తున్నారు మా వారు. అలాగే రా, వెనక్కి వెళ్లకు, మంచి శకునం. చూడు, మా అమ్మ ఇప్పుడెక్కడుంది, కేకలేసిందా అన్నారు రహస్యంగా. అదంతా ఎందుకు అడుగుతారులేండి, ఇంతవరకు మీకోసం కాచుకున్నది. మీరు వస్తే 4 చీవాట్లేసి అడగాలని. ఇప్పుడే వంట చేసుకోవటానికి వెళ్ళింది లోపలికి. బాబోయ్, అయితే నన్ను త్వరగా వెళ్ళని. అయితే ఇంతకీ మీ భోజనమో? హోటల్లో. అయ్యో, ఏం గ్రహచారమండి, అరటికాయలు లేవుగా ఇంట్లో, ఈ పూట ఇంట్లో భోంచేయండి అన్నాను బ్రతిమాలుతూ. అబ్బా, చెప్తే వినవు కదా, అసలే మా అమ్మ కోపంగా ఉంటుంది రోజు. ఆమె వెయ్యబోయే ప్రశ్నలన్నింటికీ అబద్ధాలు చెబుతూ కూర్చోవాలి. నా చేత కాదు. మా అమ్మ అడిగితే ఉందిగా గృహప్రవేశం, అక్కడికి వెళ్ళానని చెప్పు. నాకిదే పని. నేనేనా తీరిగ్గా మీకోసం అబద్ధాలాడటానికి కూర్చున్నాను? మీ అమ్మ చేత చీవాట్లు సూటిపోటి మాటలు నేను తినలేను. అంతకన్నా అరటికాయ పొడే తినొచ్చు. ఇవాళ కాకపోతే రేపు మాత్రం మీరామె కంటబడరా అన్నాను.
రేపటికి ఆమె కోపం చల్లారిపోతుందిలే అంటూ మెట్లు దిగి హాల్లోకెళ్లారో లేదో సాక్షాత్ తిరుపతి వెంకటేశ్వర స్వామిలాగా పట్టెనామాలతోనూ చేతిలో సంచీతోనూ ప్రత్యక్షమైనారు మా బావగారు. ఏంరా, అంతా కులాసయేనా అంటూ. మా వారు గతుక్కుమన్నారు. రా అన్నయ్య, ఇదేనా రావటం? ఇంటి దగ్గర వదిన పిల్లలు అంతా కులాసాగా ఉన్నారా అంటూ వాళ్ళన్నయ్యను హాల్లోకి ఆహ్వానించారు. ఎవరో అనుకుని లోపలికెళ్ళిపోయిన నేను మా బావగారి గొంతు గుర్తుపట్టి హాల్లోకొచ్చాను. నన్ను చూస్తూనే, ఏమ్మా బాగున్నావా? మీ అక్కయ్య నిన్ను చాలా చాలా అడిగినట్లు చెప్పమన్నది. పిల్లలంతా నిన్ను చూడాలని కలవరిస్తున్నారు అన్నారు. అవును బావగారు, ఇంతవరకు వాళ్లను మా ఇంటికి తీసుకురానేలేదు. పోనీ ఈసారైనా తీసుకురాకపోయారా అక్కయ్యను పిల్లల్ను అన్నాను. ఎక్కడమ్మా, నా ఉద్యోగంతోనే సరిపోతోంది. ఈసారి ఆఫీసు పనిమీదే వచ్చాను, 4 రోజులు లీవులో. అలాగే, మిమ్మల్ని చూసినట్టవుతుందని అనుకున్నాను. అన్నట్టు కక్కీ ఏది కనబడదేం అన్నారు మా అత్తగారి కోసం వెతుకుతూ. ఆమె వంటింట్లో ఉన్నారు, పిలుస్తాను అంటూ మా బావగారికి కాళ్లకు నీళ్లు కూడా తేవడానికి పెరటివైపు వెళ్ళాను. అప్పుడే అరిటాకు కోసం కత్తి పట్టుకుని బయలుదేరారు మా అత్తగారు. బావగారొచ్చారు అన్నాను. ఎప్పుడూ ఇంత పొద్దెక్కి ఏం బండి ఉంది? ప్రొద్దుటే వచ్చారులా ఉంది. బహుశా సాకమ్మ వాళ్ళింటికి వెళ్ళి వచ్చి ఉంటారు, అందుకే ఆలస్యమైందనుకుంటాను అన్నాను. అయితే భోంచెయ్యలేదన్నమాట. అయ్యో నెత్తిరాత, ఈ పూట ఆ అరటిగెలే ఉంటే లక్షణంగా పొడి చేసేదాన్ని. వాడికి కూడా అరటికాయ పొడి అంటే ఎంతో ఇష్టం అని మా తోడికోడలు చెప్తుండేది. ఈ పూట ఒట్టి పత్యం మెతుకులు పెట్టాల్సిందే వాడికి. అరటిగెల గొడవలో ఈ పూట అప్పులు కూరగాయలు కూడా తీసుకురాలేదు మార్కెట్ నుంచి. ఒట్టి సాంబారు చేసి అప్పడాలు వేయించాడు. నేను ఒట్టి పచ్చడి మెతుకులే చేసుకున్నాను. ఇప్పటికే 12 దాటింది. ఇప్పుడిక కూరగాయలను మార్కెట్ నుంచి తెప్పించి వంట చేసి ఎప్పుడు వాడికి అన్నం పెట్టడం? అన్నట్లు నీ మొగుడు గృహప్రవేశానికి వెళ్ళాడన్నావు కదా, పొద్దున్నే కారు తీసుకెళ్లిన వాడింకా రాలేదేం? అక్కడే భోంచేసి వస్తాడా ఏకంగా అన్నారు మా అత్తగారు. అబ్బే లేదు, ఇప్పుడే ఆయన వచ్చారు, వెనకాలే బావగారు వచ్చారు అన్నాను. అయ్యో నెత్తిరాత, ఈ పూటే ఇంటిలో కూరగాయలు లేకుండా పోవాలా? సరే, నీవు వెళ్ళి సింహుడికి కాళ్లకు నీళ్ళిచ్చిరా, నేనేదో తంటాలు పడతాను అంటూ పెరటివైపు వెళ్లారు మా అత్తగారు. బ్రతికాం అనుకుని మా బావగారి కాళ్లకు నీళ్లు తీసుకెళ్లాను. కక్కీ భోంచేస్తోందా అన్నారు మా బావగారు. లేదండి, మీరు భోంచేశాకే చేస్తుందట అన్నాను. అట్లాగా, అయితే లేవరా పాపం, కక్కీ మన కోసం కాచుకున్నట్లుంది అన్నారు. మా బావగారు లేవబోతూ నా గుండె గతుక్కుమంది. మా అత్తగారి ఉత్తరువు లేకనే వీళ్లు భోజనానికి వెళ్లడానికే లేదు. ఆవిడ ఏదో తంటాలు పడతానంది మరి. ఇంకాసేపు పడనిస్తే మంచిదనుకొని, లేదు బావగారు, ఆమె పిలుస్తానన్నారు అన్నాను. అయితే సరే, నాకేం తొందరలేదు, పొద్దుటే తిన్న టిఫిన్ ఇంకా అరగలేదు, కక్కీ కోసం చెప్పాను అన్నారు. అవును, అమ్మను భోంచేయమని చెప్పు, అప్పులున్నాడుగా వడ్డనకు, ఇంకా ఆమెందుకు అన్నారు మా వారు, కొంపతీసి వాళ్ళమ్మ ఏ పదార్థమో వడ్డించటానికి వస్తుందేమో అన్న భయంతో. ఆమె స్వయంగా మీకు వడ్డిస్తారట అన్నాను మా వారిని ఏడిపించటానికి. అదేమిటి, భోంచేసేదాకా అమ్మ మడిలో ఉంటుందిగా అన్నారు మా వారు ఇంకా సందేహ నివృత్తి కాక. ఉంటారు, అప్పులు వడ్డిస్తుంటే పర్యవేక్షణ చేస్తారు. ఆమె ఏదైనా పచ్చడి పులుసు చేస్తే మీ కంచాలలో ఎత్తి పడేస్తారు అన్నాను. మా బావగారు పక్కున నవ్వారు. మా వారు నన్ను నమిలి మింగేట్టు చూసి మరుక్షణం తను నవ్వేశారు. ఆ మాట ఈ మాట మాట్లాడుతుండగానే 1 గంట అయ్యింది. లోపల్నుంచి మా అత్తగారు పిలుపొచ్చింది నా కోసం. వెళ్ళాను వంటింటిలోనికి. చూశావుటే, నా మనసులో ఏదైనా అనుకుంటే అట్లాగే జరుగుతుందని మా అవ్వ అంటూండేదని అప్పుడప్పుడు నేను నీతో అంటుంటాను, జ్ఞాపకం ఉందా? ఇంతకు భేషైన అరటికాయ పొడి చేశాను అన్నారావిడ సంబరపడిపోతూ. ఆ అన్నాను గుడ్లు తేలేసి.
నోట మాట రాలేదు నాకు. ఇందాకటి నుంచి ఆమె పడుతున్న తంటాలు ఇదేనా? అయినా ఎక్కడివి అరటికాయలు అడిగాను ఉండవట్టలేక. పక్కింటి భాస్కరం భార్యను మన పిట్టగోడ మీద నుంచి కేకేసి చుట్టాలొచ్చారు. ఇట్టా అసందర్భమూ అయిపోయింది. వేళ మించిపోయింది కాబట్టి ఏవైనా కూరగాయలు మిగిలి ఉంటే 4 ఇమ్మన్నాను. లోపల్నుంచి 6 భేషైన అరటికాయలు తెచ్చి ఇచ్చింది. చెప్తే నమ్మవేమో, మన అరటిగెలలో కాయల్లాగే నవనవలాడుతూ చూడముచ్చటగా ఉన్నాయి. ఇవిగో ఇంకా 3 కాయలెత్తిపెట్టాను అంటూ మిగతా అరటికాయలు చూపించారు మా అత్తగారు. ఏం చెప్పేది, భూమి గుండ్రముగా నుండును అన్నట్లు తిరిగి మా ఇంటికే వచ్చాయి గెల్లో కాయలు. మంచివేళ భాస్కరం భార్య అసలు విషయం చెప్పలేదు మా అత్తగారితో, బ్రతికించింది. బహుశా మా వారు వాళ్ళమ్మకి తెలియనియవద్దని పాలిష్టుగా చెప్పి ఉంటారు. ఆయన దేన్నుంచి తప్పించుకోవాలని తంటాలు పడ్డారో ఆ అరటికాయ పొడి విశ్వరూపం ధరించింది. నేను దిగులుగా నిలబడి ఉండటం చూసిన మా అత్తగారు హుషారుగా, ఏమిటే అట్టా దిగులుబడి నిలబడ్డావు, మన అరటిగెల పోతే పోయింది, పక్కింటి వాళ్ల పుణ్యమా అంటూ మంచి అరటికాయలు దొరికాయి సమయానికి. నీ మొగుణ్ణి సింహుణ్ణి భోజనానికి రమ్మను, ఒరే అప్పులు వాళ్ళిద్దరికీ వడ్డించరా అన్నారు. అరటికాయ పొడి మా అత్తగారు చేశారన్న విషయం తెలిస్తే మా వారు అసలు భోజనానికి కూర్చోరేమో. మళ్ళీ నాకు విషమ సమస్య అయింది. హాల్లోకెళ్ళాను. అత్త భోజనానికి పిలుస్తోంది అన్నాను నెమ్మదిగా. మేము ఎప్పుడో రెడీ, లేవరా అంటూ పైన తువ్వాలు వేసుకుని మా బావగారు లేచారు. మా వారు నన్ను చూసి వాళ్ళమ్మ ఎక్కడుంది, అరటిగెల సంగతి మళ్ళీ ఏమైనా గొడవ చేస్తుందా, ఏమైనా వడ్డించబోతోందా, ఏం మూడ్లో ఉంది, కోపంగా ఉందా ఇత్యాది ప్రశ్నలన్నీ భరతనాట్య భంగిమలతో సైలెంటుగా అభినయించారు. అన్నిటికీ చిరునవ్వు నవ్వి ఊరుకున్నాను. ఏం చేసినా చిక్కే. భోజనానికి కూర్చున్నారు అన్నదమ్ములిద్దరూ. ఏంరా సింహం, ఎన్నాళ్లకొచ్చావు, మమ్మల్నంతా మరిచిపోయినట్లున్నావే అంటూ చేతిలో అరటికాయ పొడి గిన్నె ధరించి రంగంలో ప్రవేశించారు మా అత్తగారు. ఎక్కడ అరటిగెల సంగతి వస్తుందోనని భయంతో తల వంచుకొని కూర్చున్నారు మా వారు. ఎక్కడికక్కి పిల్లలతోనూ నా ఉద్యోగంతోనూ సరిపోతుంది. పెద్దపిల్ల పెళ్ళీడుకొచ్చింది. 2వ వాడికి టైఫాయిడ్ వచ్చి ఇప్పుడే లేచి తిరుగుతున్నాడు. చంటిదానికి ఎప్పుడూ ఏదో జబ్బు. నీకు తెలియందేముంది, ఇల్లు కదలడానికి అవకాశమేది అన్నారు మా బావగారు. మరి సంసారం అన్న తర్వాత ఉండవుట్రా, నీవంటే మీ అబ్బకు ఒక్కడివే కొడుకు కనుక రాజులాగా పెరిగావు. మరి 4 పిల్లలు జల్లలు అన్న తర్వాత మాటలా? ఏదో సామెత చెప్పినట్లు. ఒరే అప్పులు, అన్నం వడ్డించరా వాళ్ళిద్దరికీ అని ఆజ్ఞాపించారు మా అత్తగారు. మా వారు వాళ్ళమ్మ చేతుల్లో ఉన్న గిన్నె చూడలేదు. అప్పులు అన్నం వడ్డించిన వెంటనే వార్నింగు లేకుండా మా అత్తగారు అరటికాయ పొడి వడ్డించేశారు. మా వారు గతుక్కుమన్నారు. కానీ ఆమె ఏమి వడ్డించిందో పసిగట్టలేకపోయారు. మా అత్తగారి వంటలో అదొక విశేషం. వడ్డించిన వెంటనే ఫలానా అని కనుక్కోవడం బ్రహ్మతరం కూడా కాదు. ఇదేమిటి కక్కి అన్నారు బావగారు పొడిని పరీక్షిస్తూ. అయ్యో తిక్కన్నా, ఏమిటని అడుగుతావేమిట్రా, అరటికాయ పొడిరా. మా వారు తుళ్ళిపడ్డారు. నా వైపు కోపంగా చూశారు. నేను తలుపు వెనక్కు తప్పుకున్నాను. ఏమిటో వేళ మించిపోయిందని ఆదరాబాదరా చేశాను. ఎట్లా ఉందో ఏమో అంటూ వంటింట్లోకెళ్లారు మా అత్తగారు. అదేమిటి కక్కి, మా కోసం ఈ వేళప్పుడు నీవు భోజనం కూడా చెయ్యకుండా ఈ మాత్రం చేసిందే ఎక్కువ. ఇంకా ఎట్లా ఉండడం ఏమిటి, నీవు చేస్తే బాగుండకుండా ఉంటుందా అంటూ మా బావగారు అరటికాయ పొడి కాస్త నోటిలో వేసుకున్నారు. తక్షణం గరగర గరగర అనే శబ్దం బయలుదేరింది మా బావగారి నోటిలోంచి. ఏమిటన్నయ్యా అన్నారు కంగారు పడుతూ మావారు. అబ్బే ఏమీ లేదురా, ఈ అరటికాయ పొడి ఉంది చూశావు, కాస్త జాగ్రత్తగా చెయ్యాలి, ఏమాత్రం అజాగ్రత్తగా చేసినా కష్టం అంటూ గ్లాసెడు నీళ్లు నోట్లో పోసుకొని గరగర శబ్దాన్ని గలగరించి మింగారు మా బావగారు. ఇదిగో ఈ పొడి బాగా కుదిరిందిరా, వేడివేడిగా కూడా ఉంది, కాస్త తిని చూడండి అంటూ మా అత్తగారు వంటింట్లోంచి మరి కాస్త అరటికాయ పొడి తీసుకొచ్చి వద్దంటున్నా వినకుండా బలవంతంగా వడ్డించింది. అంతవరకు మా వారు తాకనే లేదు అరటికాయ పొడి.
ఎంతో ఆప్యాయంగా మా అత్తగారు రెండవసారి వడ్డించిన అరటికాయ పొడిని విధి లేక భయపడుతూ కాస్త నోటిలో వేసుకున్నారు మా బావగారు. అన్నగారేమైనా అనుకుంటారనో ఏమో మావారు ధైర్యం చేసి కాస్త పొడి నోట్లో వేసుకున్నారు. ఈసారి కరకరా కరకరా శబ్దాలు బయలుదేరాయి. ఒక్క క్షణం నోరు మూసుకొని అన్నదమ్ములిద్దరూ ఒకరి ముఖాలనొకరు చూసుకున్నారు. ఆ శబ్దాలు ఎక్కడ్నుంచి వస్తున్నాయా అని. వాళ్ళిద్దరి నోట్లో నుంచే వస్తున్నాయని గ్రహించిన వెంటనే గబుక్కున చెరో గ్లాసు నీళ్లు నోట్లో పోసుకుని ఆ కరకరా శబ్దాన్ని మింగేశారు. మా అత్తగారు మూతి మీద వేలేసుకుని వాళ్ళిద్దరినీ ఆశ్చర్యంగా చూస్తూ, ఇదేమిట్రా, అరటికాయ పొడి తింటానికి ఇంత అవస్థ పడుతున్నారు అన్నది. అబ్బే లేదు కక్కి, అరటికాయ పొడి తింటానికి అవస్థేముంది అన్నారు మా బావగారు గ్లాసు కింద పెడుతూ. మరేమైనా రాళ్ళు రప్పలున్నాయా? అబ్బే అవుంటే దొరికిపోతాయి. సాధారణంగా వేపుడుతో కలిసిపోయేవి బొగ్గులు, తాళింపులో కలిసిపోయే వాటిల్లో ఆవాల్లోని ఇసుక. ఇవి రెండూ కాస్త జాగ్రత్తగా చూడకపోతే చిక్కు, అంతే అన్నారు మా బావగారు. ఏమోరా, అన్నీ సరిగానే చూసి వేశానే. నేను కూడా కాస్త నోటిలో వేసుకొని రుచి చూశాను. మరి నువ్వనే ఇసుక బొగ్గులు నా నోటికి తగల్లేదే అన్నారు మా అత్తగారు. దానికి కారణం ఉంది కక్కి. మాకు పండ్లున్నాయి కనుక నమిలాం. నీకు పండ్లు లేవు కనుక మింగేసుంటావు. అందుకే నీకు తెలియలేదు. అరటికాయ పొడిలో అరటికాయ కాక ఇంకా ఏమేమున్నాయో అన్నారు మా బావగారు మా వారితో పాటు మజ్జిగన్నం కలుపుకుంటూ. తలుపు వెనుక ఉన్న నేను నవ్వు ఆపుకోలేక తంటాలు పడ్డాను. అయ్యో నెత్తిరాత, ఇంతకు ఇద్దరూ తినలేదేవిట్రా అరటికాయ పొడి అంటూ దవడలు నొక్కుకున్నారు ఆశ్చర్యంగా మా అత్తగారు. అదేమిటి కక్కి, గంగిగోవు పాలు గరిటెడైనను చాలు అన్నట్లు ప్రేమతో వడ్డించింది ఏ కాస్త తిన్నా తిన్నట్టే అన్నారు మా బావగారు కక్కి మనసు కష్టపెట్టడం ఇష్టం లేక. పోనీ రేపు మళ్ళీ చేసి పెడతాన్లేరా అరటికాయ పొడి, అన్నీ జాగ్రత్తగా చూసి అన్నారు మా అత్తగారు. అబ్బే ఎందుకు కక్కి, ఈ సాయంత్రం బండికెళ్ళిపోతున్నాను అన్నారు చేయి కడుక్కోడానికి లేస్తూ. అదేమిట్రా ఇంత తొందరగా వెళతావు అన్నారు మా అత్తగారు ఆశ్చర్యంగా. అవును కక్కి, అర్జెంటు పనులున్నాయి, ఏమీ అనుకోవద్దు అన్నారు మా వారి వైపు తిరిగి. అబ్బే నీ పనులు ఆపుకుని ఉండమంటానా, తీరుబడి చూసుకుని మళ్ళీ వద్దుగాన్లే అన్నయ్య అన్నారు మా వారు మళ్ళీ అన్నగారి కోసం వాళ్ళమ్మ చేసే అరటికాయ పొడి తినాల్సొస్తుందన్న హడలుతో. అయినా 4 రోజులుంటానన్న మా బావగారికి అర్జెంటు పనులన్నీ అనుకోకుండా రావడానికి కారణం మా అత్తగారా అరటికాయ పొడా? అత్తగారు అరటికాయ పొడి అనే కథ సమాప్తం. తిరిగి మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.